నల్గొండలో ఆర్య సమాజం స్థాపించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కూడా ఇక్కడ మహాసభలు కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో కూడా వచ్చి పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం 200 యజ్ఞ కుండలాలతో కలిసి కూడా ఇక్కడ మహాయజ్ఞం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. ఆర్య సమాజ్ జాతీయ మహాసభ ఈ కార్యక్రమానికి బాబా రామ్దేవ్ బాబా కూడా హాజరు కానున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద 100 సంవత్సరాలు అవుతుంది ఈ ఆర్య సమాజం ఇక్కడ ఏర్పాటు చేసి కూడా 100 సంవత్సరాలు కూడా పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆర్య సమాజ స్థాపకుడు ఎవరైతే ఉన్నారో దయానంద సరస్వతి అతని ద్విశత జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ గతంలో మొత్తం ఆర్య సమాజానికి భూదానకర్త ఎవరైతే ఉన్నారో ఇక్కడ దోమలపల్లి గ్రామానికి చెందినటువంటి యాదగిరిరావు అనే వ్యక్తి ఇక్కడ భూమిని విరాళంగా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఆర్య సమాజ్లో 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆర్య సమాజ్లో ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి స్కూల్స్ కానీ గ్రంథాలయం కానీ ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద దీనికి అనుగుణంగా ఇవాళ బాబా రామ్దేవ్ ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గత 3 రోజులుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రేపటితో కూడా ఈ కార్యక్రమం ముగుస్తుంది. 3 రోజుల పాటు కూడా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం నల్గొండలో చూస్తున్నామని చెప్పవచ్చు. మొత్తం పట్టణ ప్రముఖులతో పాటు కూడా చాలామంది వ్యక్తులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా యజ్ఞం పూర్తయిన తర్వాత కూడా ఇక్కడ బాబా రామ్దేవ్ సభ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో మంది కూడా ఉన్నారు. చెప్పండి, ఈ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొత్తం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అందరికీ నమస్కారం. నల్గొండలో ఆర్య సమాజం ఏర్పడి షేర్బంగ్లా మాల్బౌలి ఆర్య సమాజం ఏర్పడి 100 సంవత్సరాలు, అలాగే దయానంద సరస్వతి గారి జన్మదినం ఏర్పడి 200 సంవత్సరాల సందర్భంగా ఈ యొక్క నల్గొండలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజున 200 యజ్ఞ కుండీలతో యజ్ఞ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే రెండవ రోజు ఈరోజు ఉదయం కూడా యజ్ఞ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే రామ్దేవ్ బాబా గారు కూడా ఈరోజు కార్యక్రమానికి రాబోతున్నారు. అలాగే రేపు ఇంకా యజ్ఞ కార్యక్రమం కూడా సామూహిక యజ్ఞ కార్యక్రమం 200 కుండీలతో యజ్ఞ కార్యక్రమం. అలాగే ఈరోజు యోగా ప్రదర్శన, రామ్దేవ్ బాబా గారి యొక్క సందేశము, అలాగే వివిధ కార్యక్రమాలు, ఇంకా యోగా ప్రదర్శనలు, వివిధ ఆర్య సమాజ దేశంలో ఉన్నటువంటి వివిధ ఆర్య సమాజానికి సంబంధించిన కార్యకర్తలను కూడా ఈరోజు రేపు కలవబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. చూడొచ్చు, మొత్తం మీద బాబా రామ్దేవ్ సందేశం వినడానికి కూడా దూర ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించి 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు ఎంతో అంగరంగ వైభవంగా కూడా ముస్తాబైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్య సమాజీ ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో మహర్షి దయానంద సరస్వతి ద్విశత జయంతి మహాసభలు కూడా ఇదే వేదికగా జరగనున్నాయి. బాబా రామ్దేవ్ గారు వీరికి సందేశం ఇవ్వనున్నారు. పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ వినడానికి తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. సంఖ్యలో ఉన్నట్టు ఎక్కడి నుంచి వచ్చారండి? నల్గొండ అండి మాది. ఎలా ఉంది? చాలా బాగుంది. 100 సంవత్సరాల తర్వాత మరి నల్లగొండలోని రామగిరి నందు మరి ఆర్య సమాజ్ నిర్మించడం మరి 100 సంవత్సరాల క్రితం మేము పుట్టలేదు, కానీ ఇప్పుడు ఈ మహాయజ్ఞంలో మేము పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 200 యజ్ఞకుండాలతోటి ఇక్కడ హోమం జరిపించడం జరిగింది. చాలా ఉదయమే చాలామంది భక్తులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా ఇప్పుడు వస్తున్నారండి. ఆయన ఆధ్వర్యంలో మేము ఇప్పుడు ఆయన ప్రసంగం వినడానికి ఇక్కడ కూర్చున్నామండి. ఎక్కడి నుంచి వచ్చారు? मैं दिल्ली से आई हूँ इस कार्यक्रम के लिए, भजनोपदेश के लिए आचार्य अमृता आंध्र प्रदेश प्रतिनिधि सभा के माध्यम से बहुत सुंदर कार्यक्रम किया जा रहा है। और ये आर्य समाज निरंतर लगातार सामाजिक, आध्यात्मिक और क्रांतिकारी क्षेत्र का हमेशा ही अतुल्य योगदान दिया है। और इस कार्यक्रम की रूपरेखा देखते पंडित स्वामी रामदेव जी का भी आना हो रहा है।
तो ये कार्य निरंतर चलता रहेगा। बहुत सुंदर कार्यक्रम के लिए आप सभी आयोजकों को भी बहुत बहुत शुभकामनाएं। धन्यवाद। చూడొచ్చు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. వారంతా కూడా ఇక్కడ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఒక 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి 200 కుండలీలతో కూడా యజ్ఞం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బాబా రామ్దేవ్ ఇక్కడి నుంచే సందేశం ఇవ్వనున్నారు. పెద్ద సంఖ్యలో కూడా తరలి వచ్చడం జరిగింది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం నల్గొండలో చూస్తున్నాం. ఎంతో ఆర్య సమాజ్ అంటే నల్గొండలో ఒక విశిష్టత ఉందని చెప్పవచ్చు. అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. గత మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కనపడుతుంది. ఎలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి? మహర్షి ఆర్య సమాజ సంస్థాపకులైనటువంటి మహర్షి దయానంద సరస్వతి ద్విజన్మ శతాబ్ది ఉత్సవాన్ని పురస్కరించి మరియు నగర పట్టణ ఆర్య సమాజ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వైభవంగా సార్వదేశిక కార్యప్రతినిధి సభ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆధ్వర్యంలో మరియు ఆర్య సమాజ్ నల్లగొండ సంయుక్త నిర్వహణలో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వామీజీ మహర్షి దయానందుల వారి 200 సంవత్సరాల సందర్భంగా 200 కుండీలు పెట్టి యజుర్వేద పారాయణ మహాయజ్ఞం గావించింది. ఇందులో ఉత్తర భారతదేశం నుంచి అనేక విద్వాంసులు, సన్యాసులు, సార్వదేశిక కార్యప్రతినిధి సభ ఢిల్లీ నుంచి ఆర్యవేష్ గారు ప్రధాన్ మరియు విద్వాంసులైనటువంటి స్వామి ప్రణవానంద గారి ఆధ్వర్యంలో వారి యొక్క దిశానిర్దేశంలో ఈ యొక్క మహోన్నత కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు 2వ తారీఖు విశ్వ ప్రసిద్ధులైనటువంటి స్వామి రామ్దేవ్జీ గారు విచ్చేయుచున్నారు. వారి యొక్క సంబోధన మన ఆర్య సమాజం వైదిక సిద్ధాంతాల పట్ల నల్లగొండ ప్రజానీకానికే కాకుండా సమస్త తెలంగాణ వాసులకే కాకుండా సమస్త దేశ వాసులందరికీ మన వైదిక ధర్మాన్ని గురించి చెప్పడం, ఆ యొక్క ప్రచార ప్రసారాల్ని గావించుటకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. రైట్, చూడొచ్చు అమిజీ 200 సంవత్సరాల జయంతి వేడుకలు కాబట్టి 200 కుండలీలతో ఇక్కడ మహాయజ్ఞం చేశామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున రామ్దేవ్ బాబా సందేశం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నల్గొండలో ఆర్య సమాజ్లో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.